హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈ రోజు మనం థైరాయిడ్ గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. థైరాయిడ్ అంటే ఇది మన శరీరంలోని మెడ భాగంలో ఉండేటువంటి గ్రంథి. ఇది మన శరీరంలోని మెటబాలిజం, పెరుగుదల మరియు అభివృద్ధి నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్స్ పనితీరులో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు థైరాయిడ్ వస్తుంది. ఇది రక్తంలో కొన్ని స్రావాలను వదులుతుంది. ఈ స్రావాలు బ్రెయిన్ కంట్రోల్ చేయలేనప్పుడు థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ సమస్యలకి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే అధిక బరువు పెరగడం, శక్తి తగ్గుదల ఉండడం, చలికి సున్నితంగా ఉండడం, చర్మం మొద్దుపారడం లాంటి లక్షణాలు ఉంటాయి. థైరాయిడ్ సంబంధిత జబ్బులు ఏంటంటే హైపోథైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెరగడంలో వచ్చేటువంటి జబ్బు. థైరాయిడ్ సమస్యకు గల కారణాలు ఏంటంటే జన్యుపరమైనటువంటి కారణాలు, హార్మోనల్ అసమతుల్యత, ఇమ్యూనో డిసీజెస్, సరైనటువంటి ఆహారం లేకపోవడం, వయసు, ఒత్తిడి, ఇతర రకమైనటువంటి జబ్బులు. థైరాయిడ్ సమస్య ఏ వయసులోనైనా ఉన్న వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య వయసు అంటే 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారికి, వృద్ధాపము అంటే 60 సంవత్సరాలు దాటిన వారికి, యువతీ యువకులలో వచ్చే అవకాశం తక్కువ, కానీ అరుదుగా సంభవించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్యలు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ చరిత్ర కలిగిన వాళ్ళలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు వచ్చే సందర్భాలు ఏంటంటే జన్యుపరమైనటువంటి కారణాలు, తగినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని ఇతర వ్యాధులు తోడవడం, అలాగే పర్యావరణ కారకాలు ఏమైనా అంటే ఉదాహరణకి రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పిల్లలలో థైరాయిడ్ సమస్యలు ఏంటంటే బోలుతున్న వేగం తగ్గడం, పెరుగుదల తగ్గడం, శక్తి తగ్గడం, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం లాంటివి. గర్భిణీ స్త్రీలకు థైరాయిడ్ వచ్చినట్లయితే వెంటనే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. థైరాయిడ్ హార్మోన్ సమస్యలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వైద్యుని సహాయం తీసుకోవడం, థైరాయిడ్ హార్మోన్ల స్థాయిని తనిఖీ చేయడం, తగినటువంటి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి వారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే అయోడిన్ ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు. ఉదాహరణకి సీ ఫుడ్స్, డైరీ పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, కూరగాయలు, పీగలు, గోధుమలు వంటి అయోడిన్ ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. థైరాయిడ్ వచ్చిన వారు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటంటే సోయాబీన్స్, క్రూసిఫెరస్ కూరగాయలు అంటే ఉదాహరణకి క్యాబేజీ, కాలీఫ్లవర్, మిల్లెట్స్, పెరుగు, కెఫిన్, మధ్యస్థ మాదక ద్రవ్యాలు, కూరగాయలు అంటే పాలకూర లాంటివి తీసుకోకూడదు. థైరాయిడ్ లో T3, T4, TSH అంటే ఏమిటి అంటే థైరాయిడ్ లో T3, T4, TSH అనేది థైరాయిడ్ హార్మోన్లను కొలవడానికి ఉపయోగించేటువంటి పరీక్షలు. T3 అంటే ట్రైడోథైరోనిన్, T4 అంటే థైరాక్సిన్ అనేవి థైరాయిడ్ గ్రంథి ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఒక హార్మోన్. ఇది శరీరంలో వివిధ కణాలలో శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించేటువంటివి. మూడవది TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది పిట్యూటరీ గ్రంథి ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఒక హార్మోన్. ఇది థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేటింగ్ అంటే ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యలు నిర్ధారించడానికి ఏ కారణాలను పరిశీలించాలి, కుటుంబ చరిత్రని గమనించాలి. అలాగే లక్షణాలు అధిక బరువు, శక్తి తగ్గడం, చలికి సున్నితంగా ఉండడం, చర్మం పొడిబారడం లాంటి లక్షణాలు గమనించాలి. అలాగే పరీక్షలు T3, T4, TSH పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే థైరాయిడ్ గ్రంథి యొక్క